సీనియర్ వీడియో జర్నలిస్టు దామోదర్ గత డిసెంబర్ 5న గుండెపోటుతో మరణించారు. పలు వార్తాపత్రికల్లో ఛానళ్లలో పనిచేసిన దామోదర్ వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసేవారని ఆయన భార్య చెప్తున్నారు. ఉద్యమ సమయంలో కూడా దామోదర్ చురుకుగా పనిచేస్తారని చెప్పారు ఆయన భార్య. 30 ఏళ్ల పాటు వీడియో జర్నలిస్ట్గా సేవలు అందించిన దామోదర్ ఇంటికంటే వృత్తికే ఎక్కువ సమయం కేటాయించేవారంటున్న దామోదర్ భార్యతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. చురుగ్గా పాల్గొన్న జర్నలిస్ట్ దామోదర్ గత 30 సంవత్సరాలుగా ఈటీవీలో దాంతో పాటుగా ఆజ్ తక్లో పనిచేసుకుంటూ వీడియో జర్నలిస్టులుగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో సేవలు అందించాడు. డిసెంబర్ 5వ తారీఖున అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన అతనికి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు. దాంతో మనం మాట్లాడడానికి కూడా దామోదర్ యొక్క సతీమణి ఉన్నారు. అమ్మ చెప్పండి, దాదాపు దామోదర్ అంటే వీడియో జర్నలిస్ట్ ఒక పేరు ప్రఖ్యాత కలిసిన వ్యక్తి. అతను చనిపోవడం బాధాకరం. అంటే గతంలో అతను చేసిన అంటే ఇంటి విషయంలో కావచ్చు, ఉద్యోగపరంగా ఎలాంటి సేవలు అందించారు? ఆయన 30 years నుంచి ఆయన జర్నలిస్ట్గా పనిచేశారు. ఆయన కెరియర్ స్టార్ట్ చేసింది ఈనాడు నుంచి, తర్వాత ఆజ్ తక్లోకి మూవ్ అయ్యారు. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు కూడా ఆయన కెమెరామెన్ ఉండే. ద డే తెలంగాణ వాజ్ టీఆర్ఎస్ పార్టీ వాజ్ బోర్న్. అండ్ ఆయన చనిపోయే ముందు కూడా హీ వాజ్ స్టిల్ షూటింగ్, వాళ్ళకి షూట్ చేసుకుంటూనే ఆయన లాస్ట్ ఊపిరి తీశారు. ఆయన డెడికేషన్ అండ్ వర్క్ వాజ్ లైక్ వెరీ కమెండబుల్. అంటే చాలా అసలు ఆయన పని వచ్చే వరకు హీ యూస్ టు ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఆయన 30 years ఆఫ్ హిస్ కెరియర్ ఆయన ఆ మీడియా జర్నలిస్ట్ కోసమే డెడికేట్ చేశారు. సో హీ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ రోల్ మోడల్ టు ఎవ్రీ వన్ వేర్ ఎవర్ హీ వర్క్డ్. ఎక్కడ వర్క్ చేసినా ఆయన లాగా పనిచేయాలి అని చెప్పి చాలామంది అనుకునేవారు. అంటే ఒక జర్నలిస్ట్గా వచ్చేసి అంటే మీ కుటుంబ నేపథ్యంలో మీకు మొత్తం ఎంతమంది పిల్లలు, మీకు అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీ ఫ్యామిలీ విషయంలో కూడా ఏ విధంగా కష్టపడేవారు దామోదర్? వాళ్ళు సార్, నాకు 2 కొడుకులు. సో ఆయనకి డయాబెటీస్ ఉన్న ద వే హీ యూస్ టు వర్క్ నెవర్ అది ఎఫెక్ట్ అయ్యేది కాదు ఫర్ హిస్ అఫీషియల్ వర్క్. నా పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు. ఈ టైంలో ఆయన చనిపోవడం చాలా కష్టమైన సిట్యువేషన్. ఎందుకంటే వాళ్ళు ఇంకా చదువుతున్నారు. పెద్దోడిది మొన్ననే మాస్టర్స్ అయ్యింది, జాబ్ సర్చ్లో ఉన్నాడు. చిన్నోడు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఈజ్ ప్రిపేరింగ్. తన సివిల్స్ని పక్కన పెట్టి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ రాద్దాము అని చెప్పి హీస్ ట్రయింగ్ అన్ అటెంప్ట్ టు సపోర్ట్ ద ఫ్యామిలీ. సో ఆయన ఎప్పుడు చేసినా తన ఫ్యామిలీ గురించే ఇంత కష్టపడి వీళ్ళని ఇంత ఇది చేశారు. హీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్ అండ్ వర్క్ నేపథ్యంలో నెవర్ ఇగ్నోర్ ఇట్. లైక్ ఎప్పుడైనా సరే ఆన్ ద ఫీల్డ్, ఆన్ ద వర్క్ రిలేటెడ్ పర్స్పెక్టివ్, ఎప్పుడైనా సరే ఫ్యామిలీని పక్కన పెట్టైనా సరే హీ వాజ్ గివింగ్ హిస్ డెడికేషన్. హిస్ హోల్ లైఫ్ హీ హ్యాస్ గివెన్ టు ద మీడియా. లైక్ హీ వాజ్ born on the field, worked for the field, died on the field. That is what you can say, sir. చనిపోయిన తర్వాత కూడా ఆ రోజు అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ చనిపోయిన తర్వాత హుటాహుటిగా కూడా గాంధీ ఆసుపత్రికి వెళ్ళి కూడా పరామర్శించి ఆ నుంచి కూడా చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం దగ్గర కూడా అన్నీ చూసినటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, అంటే మీ కుటుంబానికి ఏమైనా అండగా ఉన్నారా? కేటీఆర్ గారు చాలా 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 సపోర్ట్ చేశారండి. బికాజ్ ఆ రోజు ఆ హాస్పిటల్లో నేనున్న సిట్యువేషన్లో, బికాజ్ అది చాలా సడన్గా అయిపోయింది కాబట్టి హీ హ్యాస్ టేకెన్ కేర్. హిస్ మెంబర్స్, ఆయన తరఫున వచ్చిన మెంబర్స్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎవ్రీ వన్ హ్యాస్ సపోర్టెడ్ అస్. వెరీ 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 థ్యాంక్ఫుల్ అండ్ obliged to them అండి. బికాజ్ మై ఫ్యామిలీ వుడ్ బీ, బికాజ్ ఈ సిట్యువేషన్లో ఆయన అక్కడ నించొని హ్యాస్ టేకెన్ కేర్. నేను ఏది చూసుకోకుండా ఫ్రమ్ టేకింగ్ హిమ్ టు గాంధీ, అక్కడి నుంచి టేకింగ్ హిమ్ టు అ మార్చరీ, ఎవ్రీథింగ్ హీ హ్యాస్ టేకెన్ కేర్. ఆల్సో టేకెన్ కేర్ ఫర్ మై సన్స్ రిటర్న్ ఎక్స్పెండిచర్ ఆల్సో. సో చాలా సపోర్ట్ చేశారు కేటీఆర్ గారు. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. మై ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండి. ఇప్పుడు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు వచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మీ కుటుంబానికి అండగా ఉంటాయని చెప్పారు. దాంతో పాటుగా భవిష్యత్తులో కూడా వాళ్ళ కుటుంబానికి అది ఖచ్చితంగా ఎలాంటి సపోర్ట్ అయినా కూడా ఎమ్మెల్యే కావచ్చు, దాంతో కృష్ణారావు, దాంతో పాటుగా కేటీఆర్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం? దట్స్ రియల్లీ బ్లెస్సింగ్ అండి. బికాస్ ఈ టైంలో వెన్ వీ నీడ్ హెల్ప్ హీఈస్ దేర్ టు సపోర్ట్ అస్ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు.
ఇప్పుడు వరకు చాలా సపోర్ట్ చేశారు ఆయన. గోయింగ్ ఫార్వర్డ్ దేర్ ఇస్ ఓన్లీ రిక్వెస్ట్కి నా కొడుకులకి ఏదైనా జాబ్ రిఫరల్, బికాజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అవుట్ సైడ్ ద కంట్రీ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ ఆన్ taking care till now, and also in the future if he could help my children getting a job or a reference through his, wherein they can provide their they can do their attempts wherein ఆయన వాళ్ళకి కావాల్సిన ఫీల్డ్ rather than working as a part timer would be helpful అండి. So I would like to thank him as well as the state government as well as the central government who is trying to help me with the central government funds also. So I'm really thank you for the support and love that is being given at this time when my family needed it more. And thank you so much. ఇది అంటే ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమంలో కావచ్చు, దాంతోపాటుగా దేశంలో ఆజ్ తక్లో దాదాపు 22 సంవత్సరాలుగా పనిచేసినటువంటి దామోదర్ దాదాపు వీడియో జర్నలిస్ట్గా అతని సేవలు దేశానికి మరియు రాష్ట్రానికి కూడా సేవలు అందించారని, కుటుంబ నేపథ్యంలో ఏదైనా అర్జెన్సీ ఉన్నా సరే ఫస్ట్ ప్రియారిటీ టు జర్నలిజం అనే ఒక నినాదంతోనే పనిచేశాడు. తప్పితే కుటుంబంలో పిల్లలు అనేది చదువు కంప్లీట్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. ఇదే సమయంలో భర్తను కోల్పోవడం బాధాకరం అని చెప్తున్నారు. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆర్థికంగా ఆదుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటా అని అంటున్నారు. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పిల్లల విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కూడా ఒక జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకోవాలని వాళ్ళ యొక్క సతీమని చెప్పే పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ నవీన్తో రంజిత్, టీనీస్, హైదరాబాద్.